ఇప్పటికే ఏపీలో విస్తరించిన స్క్రైబ్ టైఫాన్ తెలంగాణలోనూ టెన్షన్ను పుట్టిస్తోంది. దీంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలు నల్లుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. సకాలంలో చికిత్స అందించలేకపోతే శ్వాస, మెదడు, కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపుతుందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందంటున్నారు. ఇతర జ్వరాల్లాగే అనిపించిన ప్రత్యేక లక్షణాలు ఉంటాయంటున్నారు. తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కేళ్ల నొప్పులు ఉంటాయని చెప్తున్నారు. కీటకం కుట్టిన చోట చర్మంపై నొప్పి లేని చిన్న నల్లటి మచ్చ ఏర్పడుతుందని, కొందరిలో ఎర్రటి దద్దుర్లు వస్తాయంటున్నారు. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, ఈ స్క్రైబ్ టైఫాన్ కి సంబంధించి వైద్య శాఖ ఎలాంటి సూచనలు ఇస్తోంది పౌరులకి? ఇప్పుడు తెలంగాణలో కూడా స్క్రబ్ టైఫస్ అనే టెన్షన్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏపీలో స్క్రబ్ టైఫస్ విస్తరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి అని చెప్తున్నారు. నేరుగా మనుషుల నుండి మనుషులకు వ్యాపించకపోయినప్పటికీ కూడా ఇది సూక్ష్మ కీటకాలు, నల్లు లాంటి వాటి నుంచి బాగా విస్తరిస్తుంది, వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కీటకాల నుంచి ఎక్కువగా పొదలు, పొలాల్లో, గడ్డి, అడవుల్లో, చెత్త పేరుకునే ప్రాంతాల్లో ఈ కీటకాలు ఉంటాయి. సకాలంలో వీటిని గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాంతకం నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, కాలేయము, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలపై కూడా ప్రభావం చూపి ప్రాణాంతకం కూడా కావచ్చు అని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా స్క్రైబ్ టైఫస్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వచ్చి హైదరాబాద్ లో చికిత్స చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎవరైనా ఈ లక్షణాలతో వస్తే, స్క్రైబ్ టైఫస్ లక్షణాలతో వస్తే ఖచ్చితంగా వైద్య సేవలు అందించడానికి కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు బయటపడేందుకు 6 నుంచి 21 రోజుల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది జ్వరం లాగానే ఉంటుంది. జ్వరము, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ముందస్తుగా యాంటీబయాటిక్స్ వాడితే ఖచ్చితంగా బయటపడవచ్చు అని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.